మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసుల విచారణకు కాకాని హాజరు కాకపోవడం వల్ల పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. కాకాని దేశం విడిచి వెళ్లకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అన్ని ఎయిర్పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాని విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 7 పోలీస్ టీములు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్వాడ్స్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసుల్ని దూషించిన కేసులను కాకానిపై నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్స్ ఎగుమతి చేసినట్టు కాకానిపై ఆరోపణలున్నాయి. అదే సమయంలో విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీపై పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, వాటిని కొన్న వ్యక్తులు, వినియోగంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.